తూర్పుగోదావరి జిల్లా తునిలో జరుగుతున్న తెదేపా ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏమ్మా బాగున్నారా మీరంతా? మా చెల్లెమ్మలందరూ చాలా హుషారుగా ఉన్నారు. జై హో బీసీ సాంగ్ పెడితే మా చెల్లెమ్మలు బ్రహ్మాండంగా నృత్యం చేశారు, బ్రహ్మాండంగా ఎగిరిగిరి గంతులేశారు. అలాంటి నా చెల్లెమ్మలకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మా తమ్ముళ్ళు చూస్తున్నా, తమ్ముళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఆకాశానికే ఎగురుతున్నారు. మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని శక్తి వస్తా ఉంది నాకు. మా సిబిఎన్ ఆర్మీ కంటే బాగా పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. అలాంటి సిబిఎన్ ఆర్మీకి తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళకి, అక్కల చెల్లెళ్ళకి అందరికీ కూడా చూస్తున్నాను మీ ఉత్సాహం. మంచి ఎండ మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది, కానీ మీరు ఎండకు భయపడడం లేదు. దృఢ సంకల్పం, విశాఖ ఉక్కు సంకల్పం మీలో ఉంది, మీలో చూస్తున్నా. అందుకే నాకు కూడా ఎక్కడా లేని ఉత్సాహం వస్తా ఉంది తమ్ముళ్ళు. మిమ్మల్ని చూస్తా ఉంటే, ఆడబిడ్డలు చూస్తా ఉంటే. ఈరోజు తుని మీటింగ్ లో నేను చూస్తే మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువ ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమమ్మా మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారా? చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఊర్లు కదులుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు పూర్తిగా కదిలిపోయే పరిస్థితి వస్తా ఉంది. రేపు ఎన్నికల్లో 2014లో కాంగ్రెస్ ఏ విధంగా అయితే మిజరబుల్ డిఫీట్ పే చేసిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటున్నావునా కాదా తమ్ముళ్ళు? దగ్గర 55 మీటింగ్లు అడ్రస్ చేశాను. మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు నేను చేసిన పనికి మీరు చూపించే అభిమానం ప్రతిఫలం అని మరొక్కసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వ పాలనలో మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా? తమ్ముళ్ళు, చెల్లెలు మీరే చెప్పాలి. మైక్ కొద్దిగా పెంచారు. ఆనందంగా ఉన్నామంటే చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఏం తమ్ముళ్ళు, మీరు అందరూ ఆనందంగా ఉన్నారా? ఇదే నేను కోరుకున్నా. దీనికోసమే రాత్రింబగళ్ళు పనిచేశా. ఈ తృప్తి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, చిరకాలం గుర్తుంటుంది. ఈరోజు మీరు చూడండి, ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఈరోజు 1 కోటి మంది ఉన్నారు. తమ్ముళ్ళు, మీకందరికీ 1, 2, 3 అక్కల చెల్లెలు ఉంటే నాకు 1 కోటి మంది అక్కలు చెల్లెలు ఉన్నారంటే మీ అందరికంటే నేను అదృష్టవంతునవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే పెట్టా డాక్రా సంఘాలు. ఇది నా మానస పుత్రిక, పేరు నేనే పెట్టాను. ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా తయారు చేయడానికి ముందుకొచ్చాను చెల్లెమ్మలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఎగతాళి చేశారు, మీ వల్ల ఏమవుతుందని. ఎగతాళి చూసిన వాళ్లే ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ముక్కున వేలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చానంటే అది నేను చూపించిన చొరవ.
మీ అందరికీ 20 కోట్ల మంది 1 లక్ష కోట్ల రూపాయలు మీకు డబ్బులు కానీ రుణాలు కానీ ఇప్పించాను. మళ్ళీ ఆలోచించాను, వంట గ్యాస్ ఇచ్చాను, కట్టెల పొయ్యే లేదు. అందరూ దర్జాగా వంట గ్యాస్ పెట్టుకొని వంట చేస్తున్నారు మా చెల్లెమ్మలు. ఎప్పుడన్నా మా తమ్ముళ్ళు కూడా ఎవరన్నా మా ఆడబిడ్డలు బయట వ్యాపారానికి పోతే వంట గ్యాస్ ఉంది, టీవీలో బిర్యానీ కావాలంటే చేసి మీరు కూడా తిని మా చెల్లెమ్మలకు కూడా పెట్టచ్చు తమ్ముళ్ళు. ఆ స్థితికి వచ్చాం. మరుగుదొడ్లు కట్టాను, మీ ఆత్మ గౌరవాన్ని నిలిపాను. ఒకప్పుడు మీరు చాలా అవస్థపడేవాళ్ళు, ఇప్పుడు ఏ అవస్థ లేదు. ఇంట్లో చెత్త పశువుల పేడ మీరే మోసేవాళ్ళు, ఇప్పుడు మీ ఇంటికే వచ్చి కలెక్ట్ చేసి కాంపోస్ట్ ఎరువుగా తయారు చేసి మళ్ళా మీ పొలాలకు పంపిస్తున్నానంటే మహిళలకు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పరిపాలన ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మంచినీళ్లు మీరెవరు మోసే పని లేదు, కొళ్ళాయి దగ్గర కూడా పోయే పని లేదు. మీ ఇంటికి నీళ్లు తీసుకొస్తా, కొళ్ళాయి దింపితే ఇంట్లోనే నీళ్లు వాడుకోవచ్చని చెప్పి తెలియజేస్తున్నా. అదే మరిగా మీ సౌభాగ్యానికి, మా ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు కుంకుమ తీసుకొచ్చా. మామూలుగా అయితే మీ అన్నదమ్ములు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మా ఆడబిడ్డలకి 1 కోటి మందికి 10,000 రూపాయల చొప్పున 2 విడతలు ఇచ్చాను. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 4వ తారీఖున 3వ చెక్ వేసుకోండి, బ్యాంకులో మీ డబ్బులు వస్తాయి, తీసుకోమని మా ఆడబిడ్డలు కోరుతున్నా. సంతోషమా అని మిమ్మల్ని అడుగుతున్న చెల్లెమ్మలు, సంతోషమా? చెల్లెమ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? చెక్కులు చెల్లవన్నారు. అన్నారా లేదా? ఏం చెప్పాలి వాళ్ళకి? అంటే మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఆ రోజు చెప్పా, చెక్కులు చెల్లవు కాదు, చెల్లని కాసులు మీరు తప్ప మా చెక్కులు చెల్లతాయని ఆ రోజు చెప్పా. ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను మా చెల్లెమ్మలందరికీ హామీ ఇస్తున్నా, 1 కోటి మందికి హామీ ఇస్తున్నా. మీ అన్న మీకు అండగా ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఇస్తా. ఇప్పుడు 2 కాదు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 3 సార్లు మీకు పసుపు కుంకుమ పెడతా, పసుపు కుంకుమ ఇస్తానే ఉంటానని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇండ్లు మీ పేరుతో ఇచ్చాను, ఆస్తులు మీ పేరుతో ఇచ్చాను, స్వయం ఉపాధి కల్పిస్తున్నాను, భవిష్యత్తులో ఇంకా కల్పిస్తా. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కడుతున్నాం, ఆ ఇల్లు కూడా చెల్లెమ్మలు మీ పేరుతోనే ఉంటుంది. 10 లక్షల ఇల్లు ఉచితంగా ఇస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు ఇస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు ఇల్లు కాదు. ఏదో వర్షాకాలం వస్తే కాంగ్రెస్ హయాంలో ఇల్లు ఉరిసేది. ఈరోజు గేటెడ్ కమ్యూనిటీ, డబ్బులుండే వాళ్ళతో సమానంగా, వాళ్ళకే కాదు మా పేదవాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా ఉండడానికి 10 లక్షల ఇండ్లు బ్రహ్మాండంగా కట్టారు మీకోసం. ఒక్కొక్క ఇల్లు 10 లక్షలు. లోపల మీరు చూడండి, అదిరిపోయే టైల్స్ కానీ, కిచెన్ రూమ్ కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, టీవీ కానీ అన్ని సౌకర్యాలు ఇచ్చా. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి కానీ ఎక్కడికి పోవాలన్నా మామూలుగా మంచి ఇండ్లు కూడా సౌకర్యం ఉండదు కానీ అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి నేను ఆలోచించా. కొంత డబ్బులు కడతారేమో అనుకున్నా, మళ్ళా ఆలోచించా, ముందే పేదరికం, మళ్ళా నెలలు ఎక్కడ కడతారు, ఏదైనా సంపాదిస్తే అది మీకే ఉంటుందని అన్ని ఇండ్లు ఉచితంగా కట్టిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాను, తెలుగుదేశమే మీకు ఇళ్లు కట్టించింది. పర్మనెంట్ ఇండ్లకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మీరందరూ కూడా గుడిసెల్లో ఉండేవాళ్లు. వర్షాకాలం వస్తే ఉరిసేది, ఎండాకాలం వస్తే గాలి కొట్టుకోబోయేటివి. ఈరోజు నేను ఆలోచించింది, అవన్నీ కూడా మొదటిసారి పక్కా ఇళ్లు స్లాబ్లేసి కట్టింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం చాలా గవర్నమెంట్లు వచ్చాయి,
ఇండ్లు కట్టాం. పేదవాళ్ళ పేరుతో అప్పులున్నాయి. మీరు మీ ఇంటి జాగా అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ మీరు ఏదైనా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. 43 లక్షల కుటుంబాలు 9,300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయిలున్నారు. ఈ రోజు నేను నిర్ణయించుకున్నా, మా పేదవాళ్ళు ఎవ్వరి పేరుతో బకాయిలు ఉండడానికి వీలు లేదు, అప్పులు ఉండడానికి వీలు లేదు. మొత్తం అప్పంతా రద్దు చేస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆనందమా మీకు? ఏం చెల్లమ్మలు, ఆనందమా మీకు? ఎందుకు చేశారంటే మీరెవ్వరు కూడా ఇబ్బందుల్లో ఉండడానికి వీలు లేదు. వేరే వాళ్ళు వచ్చి మా ఇంటికి ఇంకా అప్పులున్నాయంటే, మీ ఇంటికి అప్పులున్నాయి కట్టమంటే మీరు బాధపడే పరిస్థితి రాకూడదు. ఆ అప్పేదో నేనే మోస్తా, నేనే కష్టపడతా, నేనే తీరుస్తా మీ అప్పంతా. పేదవాళ్ళకి రుణభారం ఉండకూడదని, రుణ విముక్తి చేయాలని, ఎవ్వరు కూడా కష్టాలు లేకుండా ఆడుతూ పాడుతూ బ్రహ్మాండంగా జీవితం ముందుకు పోవాలని నేను వస్తే మీరు చిందులేస్తున్నారు, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నారు. ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. మొన్న కర్నూలుకి వెళ్ళాను తమ్ముళ్ళు. ఒక మహిళ, ఆవిడ చూశాను. ఎంత ఉత్సాహం అంటే నడవలేదు. మంచి ఎండలో నిలబడుకునుంది, కర్రకు జెండా కట్టుకునుంది. వేదికపై పిలిపించా, ఏం తల్లి ఇంత కష్టంలో నువ్వు వచ్చావు, నీ ఆరోగ్యం చెడిపోతుంది కదంటే ఆవిడ ఒక మాట చెప్పింది. నా మనసు ఎంత ఆనందపడిందంటే, పెద్ద కొడుక నాకు పిల్లలున్నారు, ఎవరు పెట్టింది నువ్వు ఈ మా ఊరికి వస్తే నా కొడుకుని చూడకుండా ఉండగలుగుతా. నా పెద్ద కొడుక ఏమైనా పర్వాలేదు నాకు. ఎంత ఆనందం అమ్మా, ఆనందం అవునా కాదా? మొన్న పుట్టపర్తిలో ఒక మహిళ, బాగా ముసలావిడ, మీ మరుగున డాన్స్ చేస్తానే ఉంది. చూశా, నాకే ఆశ్చర్యం వేసింది. పిలిచాను, ఏం తల్లి ఏంటి నీ ఆనందం అని అడిగా. నేను చాలా కష్టాల్లో ఉండేటప్పుడు, ఎవరు చూడనప్పుడు నాకు 2,000 రూపాయలు ఇచ్చావు పెద్ద కొడక, నువ్వే కదా నాకు ఇచ్చింది. నిన్ను చూస్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, అందుకే చిందులేస్తున్నా, డాన్స్ వేస్తున్నా, ఆనందంతో పరవశించిపోతున్నానని ఒక వృద్ధ మహిళ చెప్పిందంటే, ఒక తల్లి చెప్పిందంటే అది నాకు తృప్తి. నేను చేసే పని వల్ల మీకు లాభం వచ్చింది, అవునా కాదా? ఒకరిద్దరిగా తల్లి, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్నా. 200 రూపాయలు 2,000 రూపాయలు చేశా. అందరికీ 10 రెట్లు భరోసా పెంచా. ఒక వృద్ధులే కాదు, ఒంటరి మహిళ, వితంతు, అదే మరిగా వెనుకబడిన వర్గాలకు 50 సంవత్సరాలకే పింఛనిచ్చాను కొంతమందికి. ఇంకో పక్క చాలా మంది దివ్యాంగులకు ఇచ్చాను, ట్రాన్స్జెండర్ హిజ్జాలకు ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు కడాన చేతులు లేని వాళ్ళకి మానవతతో 10,000 రూపాయలు నెలకు పింఛనిచ్చానంటే అది నేను చూపించినటువంటి మానవతం. వాళ్ళని చూశాను, చాలా ఆనందం. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 2,000 ఇచ్చా, తొందరలోనే 3,000 రూపాయలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన జిల్లాలో రాజమండ్రిలో ఒక మహిళ, ఆవిడ చెప్పిన మాటలంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. నేను ఇచ్చేది 2,000 రూపాయలు. ఆవిడ ప్రతిరోజు అన్నా క్యాంటీన్ పోతుంది. 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు, నెల ఖర్చులు 450 రూపాయలు, మిగులు పెట్టుకునండి 1,550 రూపాయలు. వేరే వాళ్ళు అడిగారు, ఏం చేస్తావు ఈ డబ్బులని? ఇట్లే కూడబెడతా, పొదుపు చేస్తా, కడారా నాకు ఎప్పుడు ఇష్టం ఉంటే నేను చనిపోయే ముందర నా పెద్ద కొడుక్కి ఈ డబ్బులంతా ఇచ్చి నా రుణం తీర్చుకుంటా. ఏం తమ్ముళ్ళు, మీకు ఆనందం అనిపిస్తుందా లేదా? ఏం చెల్లెమ్మలు, ఇది మంచి పని అవునా కాదా? అది నేను చూపించిన మంచితనం. మా చెల్లెమ్మలు కోరుతున్న 1,00,00,000 మందిని
ఎవరైతే ఎన్టీఆర్ భరోసా దగ్గర లాభం పొందినటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పెద్ద కొడుక్కి మీరు పనిచేయాలి. ఈరోజు నాకు అనుమానం లేదు, రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ గాలి, తుఫాన్ గాలి వచ్చింది. ఎవడన్నా అడ్డుకుంటాడా? నిలబడతారా? తమ్ముళ్ళు నిలబడితే సుడిగాలి అట్లే ఎగిరిపోతారు పైకి, సుడిగాల్లో కొట్టుకొని పోతారు. అవునా కాదా? ఇంకొక పక్కన రైతులు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రైతులు ఒకప్పుడు కరెంటు వచ్చేది కాదు, ఎరువులు దొరికేటివి కాదు, క్రిమి సంహారక మందులు లేవు, పంట పండితే కొనేవాళ్ళు లేరు. కోనసీమలో పంట విరామం ఇచ్చిన రోజులవి. ఈ రోజు నేను అడుగుతున్న, ఏ రైతైనా కష్టాల్లో ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 24,500 కోట్లు రుణమాఫీ చేశాను. 4వ విడత 5వ విడత ఏప్రిల్ నెలలో ఎన్నికల ముందే మీ అకౌంట్లో వేస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు ఆర్డర్లు ఇచ్చాం. ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేశానో మీరే చూశారు. చంద్రన్న బీమా ఏం తమ్ముళ్ళు, మొన్నటి వరకు 5 లక్షల రూపాయలు, ఈ రోజు మా ఆడబిడ్డలు కోరుతున్న 10 లక్షల రూపాయలు ఇస్తాను తమ్ముళ్ళు. 10 లక్షలు దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? మీ అన్నదమ్ములు ఇస్తున్నారా? తోబుట్టిన వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వాలా? నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఒక యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబం అనాథ కుటుంబం కాకూడదని 5 లక్షలు ఇచ్చా, ఇప్పుడు 10 లక్షలు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీ ఆరోగ్యం, అదే నాకు చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పేదవాడి ప్రాణానికి విలువ ఉంది. అందుకే 2.5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాను. ఇప్పుడు ఆలోచించాను, 2.5 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తా. మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ తీసుకోండి. 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది 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 అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా ప్రసూతి చేయాలంటే ఏ నర్సింగ్ హోమ్ కన్నా వెళ్ళండి, డబ్బులు నేనే పే చేస్తా. మందులు మళ్ళా హాస్పిటల్కి అవసరంలా, మీ ఊర్లో మందుల షాపులో మందులు కొనుక్కోండి, డబ్బులు నేనే పే చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 సర్వీసులు పెట్టాను, కార్పొరేట్ సర్వీసులు తీసుకొచ్చాను. పేదవాడ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టిన ఏకైక ప్రభుత్వం దేశంలో. నేను సవాలు ఇస్తున్నా, ఎక్కడైనా అందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్ప ఎక్కడా లేదు. పెళ్లి కానుక ఏమమ్మా ఆనందంగా ఉన్నారా? మా ఇంట్లో అమ్మాయిలందరికీ కుటుంబ పెద్దగా పెళ్లిళ్లు నేనే చేస్తా. 1,00,000 రూపాయలు ఇస్తా, గౌరవంగా అత్తారింటికి పంపిస్తా. ఎవరి దయాదర్శనం అవసరం లేదు. అమ్మా నాన్న కష్టాలు లేవు. మీ అన్నున్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, నేనే పెళ్లిళ్లు చేస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా. తమ్ముళ్ళు, ఇక్కడ యువత చాలా ఉత్సాహం. నా ఆశ మీ మీదనే. 18-30 సంవత్సరాల వయస్సు, కొండనైనా బద్దలు చేసే శక్తి మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకే ఉంది. అందుకే మీ శక్తి ఉపయోగిస్తా. ఒకప్పుడు మీరు అన్నారు పోయిన ఎలక్షన్లో, జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు మీరందరూ మళ్లీ అనాలి, జాబు కావాలంటే మళ్లీ 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 బాబే రావాలి. అవునా కదా? 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచమంతా తిరిగాం. ఈరోజు కియా మోటార్ వచ్చిన తమ్ముళ్ళు కోడి కత్తి పార్టీ చెప్తా ఉంది.
విన్నారా కోడికత్తి పార్టీ ఏం చెప్పిందో? నరేంద్ర మోడీ తెచ్చాడంట. ఈ మోడీ మనకు కియా మోటార్ రావడానికి ఒప్పుకుంటాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి పార్టీ నీకైనా సభ్యత ఉండాలి కదా కోడికత్తి పార్టీ అని అడుగుతున్నా. మనకు రాకుండా ప్రయత్నం చేశాడు. గుజరాత్ రావాలని కోరుకున్నాడు. గద్దలాగా తన్నకపోవాలనుకున్నాడు. వాళ్ళు కూడా 3 రాష్ట్రాలు వేసుకుని తమిళనాడు, గుజరాత్ వేసుకున్న తర్వాత పోటీలో నిలబడ్డా, జయించా. గుజరాత్కు పోయే కియా ఆంధ్రప్రదేశ్ కి వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అదే నా శక్తి, అదే నా మీద నమ్మకం. అందులో కూడా క్లాస్ ఉంది. అవినీతి ఎవరు కూడా చేయకూడదు. గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అడగకుండా మేము కూడా ఎక్కడ అవినీతి చేయకుండా నిజాయితీగా ఈ ఫ్యాక్టరీ పెడతామని క్లాస్ లో పెట్టుకుని ఈరోజు కియా మోటార్ తీసుకొచ్చాం. ఇది మన విశ్వసనీయతకి, మన సమర్థతకి నిదర్శనం. అలాంటి కియా మోటార్ వస్తే కోడికత్తి పార్టీ సిగ్గు కూడా లేకుండా నరేంద్ర మోడీ ఏ పని చేయకపోతే ఆయనకు కితాబు ఇస్తారా? నరేంద్ర మోడీ చెప్పుకోలేకపోయాడు. కోడికత్తి పార్టీ చెప్తా ఉంది. ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? అన్యాయం చేశాడా లేదా? యువతకు అర్థమైందా లేదా? ఇక్కడనే పెట్రోకెమికల్ కారిడార్ ఇస్తామని ఎగ్గొట్టాడు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానని తలలేని మొండాన్ని మనకిచ్చాడు. మొత్తం ఆదాయం అంతా రాయిగడ్డకి ఇచ్చాడు. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇంకో పక్క పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు. అది కాకుండా బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అన్ని విధాల మోసం చేసిన వ్యక్తి, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. రేపే మళ్లీ రాజమండ్రికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నరేంద్ర మోడీకి ఉందా సిగ్గు? బుకాయిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, మనమేదో చేయలేదు పొడి చేశానంటాడు. నేనన్నా, నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతున్నారు, నేను సవాలు విసురుతున్నా. దేశానికి మీరేం చేశారో, నేనేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాలు విసురుతున్నా. గుజరాత్ లో మీరేం చేశారో, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేనేం చేశానో నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాలు విసురుతున్నా. మీరు కుట్ర రాజకీయాలు చేశారు, చేస్తున్నారు. కోడికత్తి పార్టీతో సావాసం పెట్టుకుని మమ్మల్ని అణగదొక్కాలనుకుంటున్నారు. కబద్దార్, మీ వల్ల కాదు. మీ ఐటీకి మేం భయపడం, మీ ఈడీకి మేం భయపడం, మీ సిబిఐ కేసులకు వెరవం. అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మన అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అధికారులు ఉంటారు. అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నాకు బలం మీరే తప్ప ఇంకోటి కాదు. ప్రజాబలం ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఏం చేస్తారు మీరు? ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్నటి వరకు కేసీని చూశారు. జగన్ని ఓట్ల దొంగ, మన ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేశాడు. సైబర్ క్రైమ్ చేశాడు. 7 లక్షల ఓట్లు తీసేయాలంటే రెడ్ హ్యాండెడ్ గా చుట్టుపట్టుకున్నాం, తప్పు చేశాడని అప్పచెప్పాం ఎన్నికల కమిషన్కి. ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మళ్లీ కొత్త డ్రామా ఆడబోతున్నారు. మీకు మెషిన్స్ ఉన్న ఈవీఎంలు అవి కూడా తారుమారు చేయాలని చూస్తున్నారు. అందులో వచ్చేది మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే బటన్ నొక్కుతారో మీరు నొక్కతానే మీ కళ్ల ముందర కనపడొస్తుంది. ఒక వివిప్యాట్లో ఒక స్లిప్ వస్తుంది. పార్టీ అభ్యర్థి ఆయన సింబల్ 2 కనపడొస్తాయి. అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఇవి కౌంట్ చేయమని కోరాం. సుప్రీంకోర్టు పోయాం. మళ్లీ సోమవారం రేపు సుప్రీంకోర్టులో వస్తా ఉంది. తప్పకుండా పోరాడతాం.
ఎన్నికల్లో ట్రాన్స్పరెన్సీ రావాలంటే, జవాబుదారీతనం రావాలంటే కనీసం 50% బాక్సుల్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనిపైన చర్చ జరగాలి. 10 రోజులు చర్చ చేయాలి. అందరం ఒకటి కావాలి. ఈ రోజు మీరు చూడండి, కోడికత్తి పార్టీ దిగులు పట్టుకుని ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్కి వచ్చారు. నేను అడుగుతున్న కోడికత్తి ఎంత తమ్ముళ్ళు? ఇంతేనా? కోడికత్తి ఇంతే కదా? ఈ జిల్లా వాడే కదా ఒక అబ్బాయి పాప మా కోడితే ఈయనకే సానుభూతిని వస్తుందని గుచ్చాడు. గుచ్చితే కోడికత్తి పైన ఎన్ఐఏ ఎంక్వైరీ, కోడికత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎక్కడికి పోతున్నారు తమ్ముళ్ళు ఇవన్నీ? అదే ఓట్లు దొంగిలిస్తే మీ మీద కేసులు లేవు. మొన్నే అఫిడవిట్ చూశారు, 31 కేసులు. దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు ఆయనపైనే ఉన్నాయి. ఏం తమ్ముడు చూశారా మీరు? ఇన్ని కేసులు ఎవరిపైన ఉన్నాయో? మీ పైన కేసులున్నాయో? కేసులు లేవని ఆవిడ చేతులపైకి ఎత్తండి. అందరూ చేతులపైకి ఎత్తారు. మన మీద కేసు, నా మీద ఒక కేసు ఉంది తమ్ముళ్ళు, చూశారా? ఆ కేసు ఏంటి? ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని బాబ్లీ పైన పోరాడితే దొంగ దెబ్బ కొట్టారు మహారాష్ట్ర గవర్నమెంట్ నా మీద కేసు పెట్టి. అది తప్ప నా మీద ఏమీ కేసులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు తమ్ముళ్ళు? నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, పోలీస్ కేసులు, అన్ని కేసులే. అసెంబ్లీకి వచ్చింది 24 రోజులు, కోర్టుకు వెళ్ళింది, బోనెక్కింది 240 రోజులు తమ్ముళ్ళు. నాయకుడని చెప్పుకోవాలని మనకి సిగ్గు లేదు. నాకే సిగ్గేస్తుంది ఈయనతో నేను పోరాడుతానని చెప్పుకోవడానికి. సమబుద్ధి ఉండాలి పోరాటానికి. కనీసం ఒక నియమం, నియంత్రణ, ఒక విశ్వసనీయత ఉండాలి. ఈయనతో నేను పోరాడడం తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా హేమలు, విజయభాస్కర్ రెడ్డి పెద్దోళ్ళతో పోరాడితే రాజశేఖర్ కూడా పోరాడినప్పుడు కూడా లేదు. కడాన కోడికత్తి పార్టీతో నేను పోరాడడం నామోషిగా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అడ్డబడినోళ్ళు తొక్కుకుంటూ ముందుకు పోయి మన పని మనం చేసుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను అడుగుతున్నా, ఒక రాజకీయ పార్టీగా లోటస్ పాండ్లో మీకేం పని? 5 ఏళ్లు హైదరాబాద్ లో ఉండి కేసీఆర్ ఆతిథ్యం, ఆయన గెస్ట్ అయిన, పోలీసు బలం, గవర్నమెంట్ సపోర్టు అన్ని ఆయనే. అభ్యర్థుల ఎంపిక కూడా అయింది. అందరినీ బెదిరించి ఇక్కడ పంపిస్తారు. తెలంగాణలో మీరు బెదిరిస్తే ఆంధ్రాలో ఉండే మేము భయపడాలనా? మాకు పౌరుషం లేదా? ఉందా లేదా తమ్ముళ్ళు? మీకు రోషం ఉందా లేదా? ఆడబిడ్డలకు రోషం ఉందా లేదా? ఎవరి కేసీఆర్? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. అతిక్రమిస్తే వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఒప్పుకుంటారా దీనికి? హైదరాబాద్ లో ఉండే వలస పక్షులు వచ్చారు ఇక్కడికి నన్ను తిట్టడానికి. 5 ఏళ్లు హైదరాబాద్ లో ఉండి ఇప్పుడు మళ్ళా వచ్చి కేసీఆర్ మెప్పు కోసం నన్ను తిడతారా? మీరంతా కేసీఆర్ కూడిగం చేస్తున్నారు, చేయండి. బాంచేన్ నీ కాళ్లు మొక్కుతానండి. నాకు ఆత్మగౌరవం ఉంది, తెలుగు వారికి ఆత్మగౌరవం ఉంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వస్తే వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మొన్న కూడా అన్నాడు కేసీఆర్, ఆంధ్ర వాళ్ళకేం పనని. నీ పెత్తనం మా మీద ఎందుకని అడుగుతున్నా? చాలలేదా? 60 సంవత్సరాలు మా శ్రమ దోచుకున్నారు, నేనే కష్టపడ్డాను, అంతా కూడా మీరు హస్తగతం చేసుకున్నారు. మళ్ళా దోచుకుంటారా? 1,00,000 కోట్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. అయినా కూడా నేను డబ్బులు రాలేదని, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు తమ్ముళ్ళు. అన్ని పనులు చేశా, మళ్లీ చేస్తా. నాకొక శక్తి ఉంది, భగవంతుడు ఇచ్చాడు. మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులు చూస్తే నాకు అనిపిస్తుంది ఎంత కష్టమైన రాత్రింబగుళ్ళు పనిచేస్తా.
ఆదాయాన్ని పంచుతా, పంచిన ఆదాయాన్ని మీకే పంచుతానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా రెక్కల కష్టం, మనందరి కష్టం ఈ పేదవాళ్లకు ఫలితాలు ఇవ్వాలి. నాకు కులం లేదు, మతం లేదు, పేదరికమే నా కులం. నేను అందరి వాడిగా శాశ్వతంగా మిగిలిపోవాలనుకున్నాను తప్ప ఏ కొద్ది వారిగా ఉండను. అందుకే మీరు చూడండి, జై హో బీసీ ఆ సాంగ్ పెడితే మీరంతా ఆకాశానికే లేచిపోయారు తమ్ముళ్ళు, ఎంత బాగా ఊరేగారు. అది నా స్ఫూర్తి. రాజమండ్రిలో పెట్టాం, బ్రహ్మాండంగా చేశాం. ఈరోజు బీసీలందరికీ ఒకే హామీ ఇస్తున్నా. ఇప్పుడు రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, 37 సంవత్సరాలుగా మిత్రుడు, గౌరవప్రదమైన కొలీగ్. నాకు ఇంతవరకు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా రామకృష్ణ గారి పాత్ర ప్రముఖ పాత్రని మరొకసారి తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అలాంటి మంచి నాయకుణ్ణి ఈ రాష్ట్రానికి అప్పచెప్పిన మిమ్మల్ని, నాకు అండగా ఉండడానికి పంపించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకేదైనా కష్టం అనిపించినప్పుడు ఎవరైనా ఫైనల్ గా నాకు సలహా ఇవ్వగలుగుతారంటే అది ఒక్క రామకృష్ణుడు గారేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. అది నా పట్టుదల. నేను ఇచ్చే వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత రామకృష్ణ గారి నాయకత్వం ఉదాహరణ. నేను అందుకని ఈరోజు జై హో బీసీ పెట్టి 21 కార్పొరేషన్లు పెట్టాను తమ్ముళ్ళు. ఆదరణ 2 తీసుకొచ్చాను. నేను అడుగుతున్నా, ఈ కోడికత్తి పార్టీని మీ నాన్నున్నప్పుడు ఏం చేశాడయా? వెనుకబడిన వర్గాలకు ఏమన్నా ఇచ్చాడా తమ్ముళ్ళు? కుర్చీ కూడా ఇవ్వాల. ఫెడరేషన్కి కక్ష కట్టి అణగదొక్కాడు. ఆ రోజు చెప్పా, మళ్ళీ నేను వస్తా, కక్షతో మీకు సహాయం చేస్తానని ఆ రోజే మీకు హామీ ఇచ్చాను. వెనుకబడిన వర్గాలకు అవునా కాదా? నా మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒకటి ఆలోచించాను, మీకు ఇంకా సేవ చేయాలి. నేను ఎవరికైనా రుణపడున్నానంటే ఎక్కువగా అది వెనుకబడిన వర్గాలకే ఎక్కువగా రుణపడున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక స్వాలంబన, సామాజికంగా మిమ్మల్ని పైకి తేవడం అన్ని చేస్తా. అందుకనే బీసీ బ్యాంకు కూడా పెట్టాను. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీకు ఏ డబ్బులు కావాలన్నా, ఏ రుణం కావాలన్నా, మనం కాపులకు కూడా న్యాయం చేయాలంటే తప్పకుండా చేయాలండి అని చెప్పి నాకు పూర్తిగా సహకరించిన వ్యక్తి రామకృష్ణుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను అనౌన్స్ చేశాను, 70 సంవత్సరాల చిరకాల కోరిక మీ వాంఛ ఇది. ఎవడన్నా ₹1 పెట్టాడా కాపులకి? ఇంతవరకు పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఆత్మను అడగండి. ఎన్నో బాధపడ్డారు. 1000 కోట్ల పెడతా, నన్ను సంవత్సరం పెట్టా, కార్పొరేషన్ పెట్టా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరూ. ఈరోజు షెడ్యూల్ కులాలున్నారు, షెడ్యూల్ తెగలున్నారు. మీరు ఆలోచించుకోవాలి, ఏ ప్రభుత్వం మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారు? ఏ ప్రభుత్వం మీ ఇండ్లు కట్టారు? ఏ ప్రభుత్వం 125 యూనిట్ల కరెంట్ ఇచ్చారు? ఏ ప్రభుత్వం ఇన్నోవా కార్లు ఇచ్చారు? ఏ ప్రభుత్వం మీ సంక్షేమాన్ని చూశారు? మీరు ఈ విషయాన్ని ఎస్సీలు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీకు న్యాయం చేసింది నేను. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోడికత్తి పార్టీ ఏమీ చేయలేదు. మీకు కూడా అందరిలో కూడా ప్లీజ్ తమ్ముళ్ళు వెనక్కిపోవాలి. మా ఆడబిడ్డలతో వేశారు. ఎండ బాగా కాస్తా ఉంది. పడకుండా చూడండి తమ్ముళ్ళు. మీరు పోలీసులు కూడా జాగ్రత్త చూడండి. జాగ్రత్త, వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వండి, తీసుకురండి. వాళ్ళని ఈ పక్క తీసుకొచ్చేయండి. ఆ లేడీస్ని మాత్రం, లేడీస్ని పక్క తీసుకురండి, లోపలికి తీసుకురండి. లోపలికి వచ్చేయండి అమ్మా. మీరు
ఆ ముగ్గురు నలుగురు ఆడబిడ్డలను లోపల తీసుకురండి. లోపల తీసుకురా, లోపలికి ఈ పక్క తీసుకురా. చూడమ్మా, ఈ పక్క తీసుకొచ్చాయి, ఈ పక్క ఉంది కదా దారి. చూడమ్మా, పోలీసులు ఆ పక్క తీసుకొచ్చి మంచినీళ్ళు అవన్నీ ఇవ్వండి, నీడకు తీసుకురండి వాళ్ళని. మీరు పాపం ఆవేశంతో ఉన్నారు, నా మీద అభిమానంతో ఉన్నారు. ఎండ కూడా లెక్క పెట్టుకోవడంలా, మీ ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోవడంలా. అందుకే మీ అందరి ఇది చూసినప్పుడు నాకంతా కూడా ఇంకా పట్టుదల పెరుగుతుంది. అందుకే షెడ్యూల్ కులాలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మాలా మాదిగా అందరినీ మీకిద్దరికి న్యాయం చేశాను, ఇంకా న్యాయం చేస్తాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ పేదవాళ్ల పార్టీ. ఆ పార్టీ కోటేయండి, మీ జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మనం అనేక పనులు చేశాం. ఈరోజు మీరు చూడండి, చెరుకు రైతుల కోసం బకాయిలు చెల్లించడానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. అందులో తాండవ షుగర్ ఫ్యాక్టరీకి 21 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం పేమెంట్స్ అన్ని పే చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఇక్కడిని మీరు చూస్తే ఈ జిల్లా పెట్టుబడుల ఆకర్షణలో 2వ స్థానంలో ఉంది. మొత్తం SEZ ఇక్కడే వస్తుంది. అక్కడే మీరు చూస్తే మొన్ననే పెట్రోకెమికల్ కారిడార్కి ఫౌండేషన్ కూడా చేశాం, MOU కూడా చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు పెద్ద ఎత్తున 1,54,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి MOUలు చేశాం. 1,528 కోట్లతో 34 యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చాం. కాకినాడ సెజ్లో 60,000 కోట్లతో హల్దియా పెట్రో రిఫైనరీ వస్తుంది. కౌశల్ గోదావరి 2017 నుంచి 33,000 మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించాం. JNTU ఇక్కడే పెట్టాం. ఇన్క్యుబేషన్ సెంటర్ ప్రారంభించాం. కత్తిపూడి కాకినాడ రహదారి ఫోన్ లేన్గా 216 కోట్ల రూపాయలు, 216 నెంబర్కి 251 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నియోజకవర్గంలో 2,200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ వేశాం. 93 అంగన్వాడీలు కట్టాం. 244 పంచాయతీ భవనాలు కట్టాం. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ ప్రాంతంలో ఏలూరు ఆయకట్టుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,455 కోట్లు కౌలు రుణాలు ఇప్పించాం. సుమారు 2.5 లక్షల మంది కౌలు రైతులను ఆదుకున్నాం. LED బల్బులు 3 లక్షలు అన్ని గ్రామాల్లో వేసి నెంబర్ 1గా తయారయ్యామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కొన్ని ఇంకా పనులు కూడా అడిగారు. జిల్లాలు ఇవన్నీ చేశాం. నియోజకవర్గాన్ని వస్తే 3 మండలాల్లో 95 కోట్లతో 36 రోడ్లు వేయించాం. ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త బ్లాక్కి 8 కోట్లు ఖర్చు పెట్టాం. 8 కోట్లతో తూని నుంచి లోవకొత్తూరుకి రోడ్డు వేసుకున్నాం. 1 కోటితో R&B గెస్ట్ హౌస్ ని నిర్మాణం చేసుకున్నాం. 25 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టి తుని మండలంలో అన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తున్నాం. 25 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడలు కట్టాం. 3 మండలాల్లో 37 కోట్లు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్స్ పెట్టాం. ఇవి కాకుండా ఇక్కడే చూస్తే 48 అంగన్వాడీ బిల్డింగులు, 59 కమ్యూనిటీ హాళ్లు, 6 గ్రామ పంచాయతీలు, CC రోడ్లు ఇవన్నీ వేసుకున్నాం. 77 కోట్లు పెట్టి 4,800 ఇళ్లు కట్టించాం. 105 కోట్లతో దశల వారీగా రుణమాఫీ మొత్తం చేశాం. తొండంగి మండలం పెరుమాళపురంలో డిగ్రీ కాలేజీ పెట్టాం. తుని తొండంగిలో 9.96 కోట్లతో తహసీల్దార్ ఆఫీస్ భవనాలు నిర్మించాం. SC/ST కమ్యూనిటీ హాల్స్ కోసం 4 కోట్లు ఇచ్చాం. నీరు చెట్టు కింద 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మీరందరూ అడుగుతున్నారు కొన్ని కోరికలు, అవి కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తాండవ నది ఇరువైపులా రీటైనింగ్ వాల్ కావాలన్నారు. తప్పకుండా రీటైనింగ్ వాల్ కట్టి ఎక్కడా ఫ్లడ్ లేకుండా, వరద లేకుండా చేస్తాం. తునిలో మహిళా జూనియర్ కాలేజీని
డిగ్రీ కాలేజ్ చేయాలన్నారు, చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కోటనందూరులో మండలంలో పాత కొట్టంలో జూనియర్ కాలేజ్ కావాలని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోటనందూరు మండలం కె పెరుమాళపురం గ్రామంలో గుర్రాల పాడి కాలువకు రెయిన్ డ్రైన్ నిర్మాణం కావాలన్నారు, ఇది కూడా చేపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. కోటనందూరు మండలంలో ఎస్ఆర్పేట గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ వల్ల తుని రూరల్ మండలంలో కుమ్మరిలోవ తారకరామనగర్ కాలనీలో నిర్వాసితులందరికీ నష్టపరిహారం పే చేయమన్నారు, తప్పకుండా పే చేస్తామని హామీ ఇస్తున్నాను. తునిలో త్వరలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడే రామకృష్ణ గారితో మాట్లాడా. తునిని ఒక సుందరమైన మున్సిపాలిటీగా తయారు చేస్తాం, స్మార్ట్ మున్సిపాలిటీగా తయారు చేస్తాం. ఆ పక్క పాయకరావుపేట, ఈ పక్క తుని, మధ్యలో తాండవ రివర్. అడుగుతున్నా, ఒక్కసారి అవకాశం ఇస్తామని మన బిడ్డల భవిష్యత్ అంధకారం చేసుకుంటామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళా ఈ రాష్ట్రం రౌడీల మాయం మజ కబ్జాదారులు ఊరికి ఒకడు తయారవుతాడు, ఒక వీధికి ఒక రౌడీ ఉంటాడు. తమ్ముళ్ళు, నిన్న గాజువాకలో ఒక గర్భిణీ స్త్రీ వీడొక ప్రచారం చేయలేదని విపరీతంగా అమ్మాయిని కొడితే హాస్పిటల్లో చావు బతుకుల మీద ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితుంది. గర్భిణీ స్త్రీ అనే గౌరవం లేకుండా, మానవత లేకుండా రాక్షసుల మారిగా ప్రవర్తించిన వీళ్ళని క్షమిద్దామా తమ్ముళ్ళు? ఒప్పుకుంటారా మీరు? ఒకసారి ఇద్దామని మరణ వాంగ్మూలు రాసుకుంటామా? ఇది డయింగ్ డిక్లరేషన్ అవుతుంది, మరణ వాంగ్మూలం అవుతుంది. మనందరి భవిష్యత్ అంధకారం అయిపోతుంది, ప్రాజెక్టులు ఆగిపోతాయి, అమరావతి నిలిచిపోతుంది, మీకు పెన్షన్ రాదు. అతనికి ఏమీ చేయడం తెలియదు, మాటలు మాత్రం తెలుసు. ఈరోజు నేను చేసేది ముందు సంపాదన పెంచుతున్నాను, ఆదాయం పెంచుతున్నాను, ఆ ఆదాయాన్ని మళ్ళా పంచుతున్నాను. ఈయనకు ఆదాయమే తెలియదు, ఒక్క మాట మాట్లాడిన వాడు ఈయన ఏం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నేషనల్ హైవే ఉంది, పక్కన సముద్రం ఉంది. శ్రీకాకుళం నుంచి వచ్చాను, సముద్రం చూసుకుంటూ వచ్చాను. ఎంత ఆనందంగా ఉందంటే, ఇంత బ్రహ్మాండమైన సముద్రం ఎవరికీ లేదు తమ్ముళ్ళు, మనకు సొంతం. ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్ర రోడ్డుని బాగు చేసుకుంటే, బీచ్ రోడ్ వేసుకుంటే, ఆ బీచ్ రోడ్ని నేషనల్ హైవేని రెండు కలిపేస్తే ఇంకా మీరు చూడండి, 2 రోడ్లు ఉంటాయి. మధ్యలో మళ్ళా ఒక రోడ్డు కలుపుతాం 10 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకి. ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, టూరిజం వస్తుంది, పోర్ట్లు అభివృద్ధి చేస్తాం, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తాం. మన తమ్ముళ్ళు ఎక్కడికి పోయే పని లేదు, ప్రపంచం మొత్తం మన దగ్గరికే వస్తుంది తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళంలో బావనపాడు పోర్టు వస్తా ఉంది, విశాఖపట్నం 2 పోర్టులు ఉన్నాయి, కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి, రేపు నర్సాపూర్ వస్తుంది, మచిలీపట్నం ఉంది, అదే మాదిరిగా పక్కనే కృష్ణపట్నం ఉంది, మధ్యలో రామాయణపట్నం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నో పోర్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే పోర్టులు వస్తాయో ఇక్కడంతా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ తయారు చేసి విదేశాలకు పంపించే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి విమానాశ్రయాలు కూడా పెట్టుకుంటాం. ఇవన్నీ వస్తే ఒక్కసారి మీరు ఊహించండి, మన రాష్ట్రం ఏ స్థాయికి పోవాలో తీసుకుపోయే బాధ్యత నాది. నాకు ఒక విజన్ ఉంది, దూరదృష్టి ఉంది. అన్నిట్లో మనమే నెంబర్ 1, దేశంలో నెంబర్ 1, భవిష్యత్తులో కూడా నెంబర్ 1 గానే ఉంటాం. అయితే మీరు పోరాటానికి సిద్ధం కావాలి. గద్దల మారిగా మన మీద వాలుతున్నారు, రాక్షసుల మారిగా మన మీద దాడి చేస్తున్నారు. ఇది కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా తయారై కాపాడుకుంటామనే స్ఫూర్తిని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా జిల్లమ్మలోని మిమ్మల్ని అడుగుతున్నా.
నిరంతరం ఈ అభివృద్ధి జరగాలంటే, మధ్యలో అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అవసరం. ఇది చారిత్రక అవసరం. కేసీఆర్ అంటున్నాడు అందరినీ కొనేసి నేనేదో ఇంకా పెద్ద నాయకుడు అయిపోతానంటున్నాడు. నేనంటున్నా ఈరోజు మా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు మనుషులు కొంటే మీ మనుషుల్ని ఇక్కడ చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయడానికి మా ప్రజలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో 16 సీట్లుంటే ఇక్కడ 25 ఎంపీలు ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? అన్ని సీట్లు గెలిపించుకుంటారా లేదా? ఎవరి కోసం? నా కోసమా? కాదు, రాష్ట్రం కోసం. అవునా కాదా? అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ఇచ్చేది పిలిపిస్తే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ఇక్కడ గాలి పీల్చే ప్రతి ఒక్కరు, ఇక్కడ తిండి తినే ప్రతి ఒక్కరు, ఇక్కడ ఈ గడ్డ మీద నీళ్లు తాగే ప్రతి ఒక్కరు ఈ జన్మభూమి సాక్షిగా మీరు పనిచేయాలి. జన్మభూమికి సేవ చేయాలి. హైదరాబాద్ లో ఉండేవాడు హైదరాబాద్ లో ఉండమన్నాం. లోటస్ పాండ్ లో ఉండేవాడు పోయి కేసీఆర్ కూడిగం చేసుకోండి, మాకేం బాధలా. బాన్సేన్ నీ కాళ్ళు మొక్కుతానని అక్కడే ఉండి ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యే తీసుకొని అక్కడే సెటిల్ అయిపోండి, మాకేం బాధలా. ఇక్కడొచ్చి మా జీవితాలతో ఆడుకోవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాష్ట్ర విరోధి నరేంద్ర మోడీ, అవునా కాదా? రాష్ట్ర విరోధి కేసీఆర్, అవునా కాదా? ఈ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? మనం ఉపేక్షిస్తామా? సహకరిస్తామా? వదిలిపెడతామా? ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? యువత రక్తం మరగాలి, ఉత్తేజం పెరగాలి. అల్లూరి సీతారామరాజు మీకు స్ఫూర్తి కావాలి. అలాంటి పోరాటానికి సిద్ధం కావాలి. అది చేయమని కోరుకుంటూ ఇప్పుడు అడుగుతున్నా, మీ ఓటంటే మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలలో మీ ఓటు, అయ్యలలో మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. మాకు తెలుసు బాగా దాహం వేస్తా ఉంది మీకు. 3 గంటలున్నారు అయినా కూడా గొంతు పెగలాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని అంటాను, ఇది ఇంపార్టెంట్. మీరు డబ్బులు నేను సంపాదిస్తా, మీ కష్టాలు లేకుండా చేస్తా. వేరే వాళ్ళు మనల్ని తిడితే మాత్రం, అవమానం చేస్తే మాత్రం నేను భరించలేను తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ధైర్యంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని గట్టి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని పిడికిలి బిగించాలి, రోషం రావాలి, జోష్ ఉండాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చింది మీ ఆశీస్సుల కోసం వచ్చా. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. శిరస్సు వంచి నాకు సహకరించమని, ఈ పోరాట వీరుణ్ణి ఆశీర్వదించమని, ఈ రాష్ట్రం కోసం ఈ పోరాటాన్ని కొనసాగించమని, దానికి సారథులు మీరే కావాలని మరొకసారి కోరుకుంటూ, నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని పాదాభివందనం చేసినప్పుడు నిండు మనస్సుతో ఆశీర్వదించమని మరొకసారి కోరుతూ, ఇప్పుడు మీరందరూ కూడా
మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకే జై కొట్ట